తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఇందులో ఉండే అంటే ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు చిరాకులు అధికమయ్యేటట్టుగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా సమన్వయంతో వ్యవహరించండి. వృద్ధుల యొక్క సేవ చేసుకోండి. పిల్లలు వారి యొక్క బాధ్యతలను తెలియపరిచే విధంగా మీరు ట్రైనింగ్ ఇవ్వండి. ఆ పిల్లల ద్వారా అపనిందలు పడే అవకాశం ఉంది కాబట్టి, అంటే ఎదిగిన పిల్లలు ఉంటే కనుక వారి ద్వారా అపనిందలు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి వారిని ఒకంత కనిపెట్టి జాగ్రత్తగా చూసుకోండి. భార్య ప్రవర్తన మీకు మనస్తాపాన్ని మనోవేదనని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఆమెతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆదాయం బాగున్నా కానీ మీకు అధికమైన ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆ రోజుకి అది ఖర్చు కనిపించదు కానీ అది రావాల్సి వస్తుందన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చులను బేరీజు వేసుకోండి. మీరు దర్శించవలసిన ఆలయాలు దత్తాత్రేయ స్వామి ఆలయము, దుర్గామ్మవారి ఆలయము, శివాలయమాన్ని దర్శించి శివుడికి అభిషేకాలు చేసినట్టయితే కనుక చిన్న చిన్న ప్రమాదాలు కానీ ఒడిదుడుకులు కానీ తట్టుకునే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రంగాల వాళ్ళకి కూడా అత్యంత అనుకూలమైన కాలము. ఈ రోజు మీరు ఏదైనా పని ప్రారంభించాలంటే కనుక చాలా చక్కగా ఈ రోజును మీరు ఉపయోగించుకోండి. విద్యార్థులకు రాణిస్తారు. బంధుమిత్రుల వల్ల మీకు మంచి ఉపయోగం కనబడుతుంది. వారి దృష్టిలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. బంధుమిత్రుల మైత్రి కూడా మీకు పెరుగుతుంది. తర్వాత గృహమునందు శాంతి నెలకొంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆరోగ్యం కూడా గతంలో కన్నా ఇప్పుడు మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. తర్వాత ఈ రంగంలో ఉండే స్త్రీలకు మంచి అనుకూలమైన కాలము. ఈ కాలాన్ని మీరు ఉపయోగించుకొని ఏ పనిని తలపెట్టాలన్నా చక్కగా చేసుకోండి. మీకు కలిసి వస్తుంది అన్ని రకాలుగా. మీరు దర్శించవలసిన ఆలయాలు అమ్మవారి ఆలయాలు అంటే లక్ష్మీ అమ్మవారిది కావచ్చు, దుర్గా అమ్మవారిది కావచ్చు. ఏదైనా అమ్మవారి ఆలయాలను సందర్శించండి. అందున ప్రత్యేకంగా మహిళలకు చెప్పదగిన సూచన, అమ్మవారి ఆలయాలు సందర్శించి కుంకుమ పూజ కనుక చేయించుకున్నట్టయితే మీకు ఉండే చిన్న చిన్న సమస్యలు తగ్గిపోతాయి. ఈ రాశిలో ఉండే పురుషులకు చెప్పదగిన సూచన ఏంటంటే కాలభైరవాష్టకము పఠించండి. మీకు మీ ఇతరుల ద్వారా కానీ లేదా మీ ఇంట్లో వారి ద్వారా కానీ బంధుమిత్రుల వల్ల కానీ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు కానీ ఉంటే కనుక అవి తీరిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు కోపం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరే నష్టపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇది అన్ని రంగాలలో ఉన్న వారికి వర్తిస్తుందన్నమాట. అయితే ఇంట్లో ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. విలాసాలకు విందులకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కనపడుతోంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే అనారోగ్య సూచన, ప్రమాదాల సూచన కనపడుతోంది కాబట్టి జాగ్రత్త వహించండి. బంధుమిత్రుల మైత్రి పెరుగుతుంది. వారిలో మీకు గౌరవం కలిగే అవకాశం ఉంది. దైవ చింతన చెయ్యండి. తర్వాత అన్ని రంగాల వారికి ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు విపరీతమైన ధనాదాయము ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనపడుతోంది. స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించండి. మోకాళ్లకు సంబంధించి చర్మానికి సంబంధించిన చిన్ని రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త వహించండి. మీరు దర్శించవలసిన ఆలయము కాలభైరవుడి ఆలయము దగ్గరలో ఉంటే దర్శించండి. లేదు కాలభైరవ అష్టకాన్ని స్త్రీలు పురుషులు అందరూ కూడా ఈ రాశిలో ఉండేవారు తప్పనిసరిగా పఠించండి. కాలభైరవ ఆలయం మాకు దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి దర్శనం చేసుకోండి. కుక్కలకు రొట్టెలు తినిపించండి. ఎందుకు అంటే శనేశ్వరుడి ప్రీతి కోసము. కాలభైరవుడు ఆలయంలో లేదు అని అనుకుంటే కనుక మీకు ఇంటి ముందు ఉన్న కుక్కలకు రొట్టెలను పెట్టండి. మీకేమైనా చిన్న సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోతాయి. ఆటంకాలను అధిగమిస్తారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దినఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ రోజు దైవ చింతన పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది.
గతంలో ఏవైనా చిన్న చిన్న చిరాకులు ఉంటే కనుక ఈ రోజు సమసిపోతాయి. వృద్ధుల సేవ కనుక చేసుకున్నట్టయితే వృద్ధాశ్రమాలు దర్శించినా కానీ, వృద్ధుల సేవ చేసుకున్నా కానీ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. బంధువుల మధ్య గతంలో ఏవైనా విభేదాలు ఉంటే కనుక అవి తగ్గిపోతాయి. నూతన గృహానికి యోచన చేస్తారు. చక్కగా చేయండి, సఫలమవుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు వ్యసనాల బారి పడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రోజు మీకు అస్సలు మంచిదిగా లేదు కాబట్టి ఈ ఒక్క రోజు మీరు కంట్రోల్లో ఉండండి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన సూచన అంటే విద్యార్థులకు చెప్పదగిన సూచన సరస్వతి అమ్మవారి అష్టోత్తరం పఠించండి, ఆలయాన్ని దర్శించండి. తర్వాత గణేశుడికి సంబంధించిన అంటే గణపతికి సంబంధించినటువంటి ఆలయాలను సందర్శించండి. గణపతి మంత్రాన్ని తప్పకుండా చదవండి. ఇవి ఈ 2 విద్యార్థులకు ఉపయోగపడతాయి. మిగతా వారికి విష్ణువు ఆలయాలను అంటే రాముడిది కానీ కృష్ణుడిది కానీ ఆలయ సందర్శనం చేయండి. శివుడికి అభిషేకం చేయించుకోండి. లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణ చేసినట్టయితే ధనానికి సంబంధించినటువంటి చిరాకులు, అధిక వ్యయము తగ్గుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే అండి.